మన ఇంట్లో ఎప్పుడైనా స్పెషల్ రెసిపీస్ ని ప్రిపేర్ చేసుకోవాలంటే కసూరి మేతి ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకంటే కసూరి మేతిని వేయడం వల్ల ఆ కర్రీ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ కి వెళ్లడమే కాకుండా దాని రుచి మొత్తాన్ని కూడా పూర్తిగా మార్చి ఎంతో కమ్మగా చేస్తుంది. అలాంటి కసూరి మేతిని బయట నుండి కొనకుండా ఇంట్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగో తెలియాలంటే వీడియోని చివరి దాకా చూడండి. దీనికోసం నేను ఇక్కడ ఒక 3-4 కట్టల మెంతి కూరని తీసుకున్నాను. ఇలా తీసుకున్న మెంతి కూరని వాటర్ లో ఒక 3-4 సార్లు శుభ్రంగా కడుక్కుంటూ ఇలా మొత్తాన్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకోవడం వల్ల మెంతంకి ఉండే మట్టి అనేది శుభ్రంగా క్లీన్ అవుతుంది. ఇలా కడుక్కున్న మెంతి ఆకుల్ని ఒక స్ట్రైనర్ లోకి వేసుకుని వాటర్ అంతా వడగట్టుకోవాలి. ఇలా కడుక్కున్న మెంతి ఆకుల్ని ఒక స్ట్రైనర్ లోకి వేసుకుని వాటర్ అంతా వడగట్టుకోవాలి. అన్నట్టు నేను ఇక్కడ మెంతి ఆకులతో పాటు కాడల్ని కూడా తీసుకున్నాను. మీరు కావాలంటే కాడల్ని కొద్దిగా పైకైనా కట్ చేసుకోవచ్చు. ఇలా మనం రెడీ చేసుకున్న మెంతి ఆకుల్ని ఒక డ్రై క్లాత్ పైన ఈవెన్ గా పరిచి ఫ్యాన్ గాలికి ఒక అరగంట పాటు ఆరనివ్వాలి. ఒక అరగంట తర్వాత స్టవ్ పై ఒక ప్యాన్ ని పెట్టుకుని దాంట్లోకి మనం ఆరబెట్టుకున్నటువంటి మెంతి ఆకుల్ని వేసి ఒక 15-20 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో రోస్ట్ చేసుకోవాలి. మనం ఈ మెంతి ఆకుల్ని రోస్ట్ చేసుకోవడానికి ఇలా నాన్ స్టిక్ ప్యాన్ ని తీసుకుంటేనే ప్యాన్ కి అంటుకోకుండా విడివిడిగా రోస్ట్ అవుతాయి. నేను ఇక్కడ తీసుకున్న 3 కట్టల మెంతి ఆకులకి కసూరి మేతి అనేది ఈ క్వాంటిటీలో రెడీ అయింది. సో మీరు మీకు నచ్చినట్టు ఎక్కువ క్వాంటిటీలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా ఒక 15-20 నిమిషాల పాటు దోరగా వేగిన తర్వాత ఇందులోని మాయిశ్చర్ అంతా ఆవిరైపోయి ఇలా క్రిస్పీగా తయారవుతాయి. అన్నట్టు కసూరి మేతిని ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకుంటే కనీసం ఒక నెల రోజుల పాటు ఫ్రెష్ గానే ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఈ కసూరి మేతిని వెంటనే చేసుకుని మీకు నచ్చిన కర్రీలో వేసుకుని దాని రుచిని అమాంతం పెంచేసేయండి. అలాగే లైక్ చేయండి, వీడియో నచ్చితే షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.